హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2025లో రిలీజ్ అయిన 28 ఇయర్స్ లేటర్ అనే థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఓపెన్ చేయగానే కొంతమంది పిల్లలు టీవీ చూస్తున్నట్టుగా చూపిస్తారు. ఇంతలో ఒక ఆమె వచ్చి రూమ్ లాక్ వేసుకోండి, ఏం జరిగినా సరే బయటికి రావద్దు అని చెప్పేసి డోర్ లాక్ చేసి బయటికి వెళ్తుంది. ఇంకే చూసిన ఒక అబ్బాయి బయట ఏదో జరుగుతుంది, నేను చూడాలి అని చెప్పేసి తలుపు బొక్కలోంచి బయటికి చూస్తూ ఉంటాడు. సడన్గా ఆ తలుపు ఓపెన్ చేసుకొని కొన్ని జాంబీలు లోపలికి వచ్చి పిల్లలందరినీ చంపేస్తాయి. మనోడిని వాళ్ళ అమ్మ ఎత్తుకొని పారిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ అమ్మ కాపాడి వాడిని బయటికి నూకుతుంది. మనోడు కొంచెం భయపడుతూనే దగ్గరలో ఉన్న చర్చిలోకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అక్కడ వాళ్ళ డాడీ ఏమో ప్రే చేసుకుంటూ ఏం కాదు నేను చూసుకుంటా, పిల్లవాడిని ఒక బుట్టలో దాపేసి మనోడు జాంబీలు చూసుకుందాం రా అని చెప్పేసి జాంబీలని ఒక సైడ్ తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తాడు. జాంబీలని వాళ్ళ డాడీని చంపేస్తాయి. ఈ పిల్లగాడు ఒకడే మిగులుతాడు. మ్యాటర్ ఏంటంటే, ఒక వైరస్ వల్ల అందరూ చనిపోయి ఇట్లా జాంబీల్లాగా మారిపోయి ఉంటారు అనమాట. కొంతమంది మిగులుతారు, ఆ మిగిలిన వాళ్ళు మాత్రం జీవిస్తుంటారని చెప్పేసి చిన్న టెక్స్ట్ రూపంలో చెప్తారు. కట్ చేస్తే 28 ఇయర్స్ లేటర్, మన మూవీ టైటిల్ కూడా ఇదే. ఇంకా ఆ మిగిలిన కొంతమంది సర్వైవర్స్ అందరూ ఒక చోట మొత్తం చేరి ఒక సిటీలో బతుకుతూ ఉంటారు. ఇంకా మన హీరోగానే చూపిస్తారు. వీడి పేరు స్పైక్. మనోడు ఇంకా వాళ్ళ డాడీ లేపంగానే లేచి అవుతూ ఉంటాడు అనమాట. మనోడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఏదో కాలేజ్కో ఏదో కాడు. ఈరోజు వానికి స్పెషల్ డే అంట. ఆ స్పెషల్ డే ఏందో చూద్దాం. వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ డాడీ అన్నీ పెట్టుకున్నావా, ఆ కత్తి, ఆ చాకు, ఆ లైటరు, ఆ బాక్స్, ఆ నీళ్ళు, ఆ ఐడియా ఇవన్నీ పెట్టుకున్నా, వెరీ గుడ్ అన్నీ పెట్టుకో, సరిగా ఫుడ్ కూడా పెట్టుకో అని చెప్పేసి గట్టిగా తినాలి అని చెప్పేసి చెప్తాడు. పైన వాళ్ళ అమ్మ చూపిస్తారు. వాళ్ళ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేకుండేసరికి మతిమరుపు కొంచెం పిచ్చి దానిలాగా ఉంటుందన్నమాట. ఇంకా ఏమైందని చెప్పేసి మనోడు వెళ్తే పిల్లోడు కూడా వస్తాడు వెనకాలనే వచ్చి, ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు, బాగా రెడీ అయ్యావు, స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్ లేదు మమ్మీ అంటాడు. మరి ఎక్కడికి బయటికి వెళ్తున్నావా అంటే లేదు మమ్మీ అంటే మన హీరో వాళ్ళ డాడీ గారు చెప్తాడు అనమాట. అదేంటి మర్చిపోయావా, చెప్పాను కదా నీకు మనోడు బయటికి వెళ్తున్నాడు అంటే, లేదు నేను వెళ్ళనివ్వను అని చెప్పేసి గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా మన పిల్లోడు లేదులే మమ్మీ ఎక్కడికి లేదు, స్కూల్కే పోస్తున్నా అని చెప్పేసి అప్పదానికి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తాతగాడు ఉంటాడు. వాళ్ళ తాతగాడు చూసి, రారా మనోడా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక విల్లు గిఫ్ట్గా ఇస్తాడు. ఇంకా బయటికి రాగానే మనోడిని అందరూ ఫుల్ ఎంకరేజ్ చేసి చప్పట్లు కొడతా ఉంటారు, వా అని చెప్పేసి. మ్యాటర్ ఏంటంటే, మనోడు సిటీ నుంచి బయటికి అంటే ఇక జాంబీలు ఉన్న ప్లేస్కి వెళ్తున్నాడు అనమాట. అంటే మనోడు ఇక గ్రాడ్యుయేషన్ డేలో ప్రాజెక్ట్ అయిపోయినాక వెళ్తారు కదా, సో అట్లా మనల్ని కూడా పంపిస్తుంటారు. డోర్ ఓపెన్ చేయగానే సముద్రం మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఎట్లా సముద్రం తక్కువ ఉన్నప్పుడే వస్తుంది అనమాట. సముద్రం ఉప్పొంగినప్పుడు ఆ రోడ్ క్లోజ్ అవుతుంది. ఈ సిటీకి రావడానికి అదొక రూటే. ఇంకా ఇద్దరు కలిసి డోర్ క్లోజ్ చేయగానే మిగిలిన రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా చూపిస్తారు. ఆ దీవిలోకి వెళ్ళాక ఒక వింత జీవిని చూపిస్తారు. అది ఎట్లుంటుంది అంటే మనిషిలానే ఉంటుంది, కానీ కాకపోతే జాంబీలా తరే మొత్తం ఉబ్బిపోయి అంత వెరైటీ ఉంటుంది అనమాట. ఇంకా దీనికి టైప్స్ ఉంటాయంట. ఆ జాంబీలలో టైప్స్ చూసి మన డాడీ గారు రారా కొడక అని చెప్పేసి దాన్ని కూడా లేపేస్తాడు. ఇంకా మన డాడీ గారు పిల్లని హీరోగా అప్రిషియేట్ చేస్తాడు. సూపర్ రా, మంచిగా చేసావు, సరే ఇక్కడే ఉంటే ఇంకా మనం చంపేస్తారు, మెల్లిగా వాడిని అన్నీ వస్తుంటాయి కాబట్టి మనం మెల్లిగా వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్కి వెళ్ళి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లులోకి వెళ్ళి మొత్తం వాళ్ళు మనకి ఏమన్నా పనికి వస్తాయని చెప్పేసి అన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. చూస్తే ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక జాంబీని మొత్తము రివర్స్లో కట్టేసి ఉంటుంది అనమాట. వీళ్ళు చూసి వమ్మో ఏంది ఇంత ఘోరంగా ఉందని చెప్పేసి మనం భయపడతాడు. ఏం కాదు దా అని చెప్పేసి చూస్తే అది కొంచెం బతికే ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. మనోడు చెప్తాడు, చంపేసే దాన్ని ఎక్కువసేపు చెప్పు చంపేసే అని చెప్పేసి అంటాడు. మనం కొంచెం భయపడుతూనే ఉంటాడు. ఇంకా అది తాళ్ళు ఊడిపోయి కింద పడే టైంకి మనోడు హెడ్ షాట్ కొడతాడు. వావ్ అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకా సూపర్ రా బేటా, సూపర్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అనమాట. ఇలా మళ్ళీ ఇంకో జాంబీ టెరిటరీకి వెళ్తారు. ఈ జాంబీలు పరిగెడతాయంట. అంటే ఇవి ఇంతకుముందు పాకే జాంబీలు, ఇవి పరిగెట్టే జాంబీలు, ఇవి కొంచెం డేంజర్, సో కొంచెం అలర్ట్గా ఉండని చెప్పేసి మన హీరో వాడు చెప్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక జాంబీ నిలబడి ఉంటుంది. ఒక జాంబీని చూసంగానే మనోడు హీరో వాళ్ళ డాడీ ఏం చెప్తాడు, బాబు నువ్వేం కంగారు పడకు, నిలబడు, ఏం చేయకు అన్నాడు. ఆ ఒక జాంబీ పోయి ఒక 3-4 జాంబీలు 5-6 జాంబీలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. ఇంక ఇది చూడగానే ఒరే లగెత్రా ఆజాము అని చెప్పేసి మెల్లగా ఆడు చెప్తాడు, ఒరే పరిగెత్తు, అవి నార్మల్ జాంబీలు కావు, పరిగెత్త జాంబీలు ఉరుకులాడిస్తాయి, చాలా స్పీడ్గా ఉరికెత్తు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా పరిగెత్తు డాడీ అని ఇద్దరు పరిగెడతా ఉంటారు. ఇంకా డాడీ గారు పరిగెడుతూనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నేను చెప్తా ఆగమన్నప్పుడు ఆగుతా, నేను ఫస్ట్ చేస్తాను, నువ్వు సెకండ్ షూట్ చేయని చెప్పేసి చెప్తాడు.
ఫస్ట్ షూట్ చేస్తాడు, సెకండ్ మనోడు షూట్ చేసే లోపే చేతిలోనికి చేయలేకపోతాడు, సెకండ్ కూడా మనోడు షూట్ చేసి మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ ఒక తోడు ఆగి మళ్ళీ ఇంకో షూట్ చేస్తాడు. మనం కొంచెం తడబడుతూ కొంచెం షూట్ చేస్తాడు, బట్ అటు ఇటుగా చేస్తాడు. ఇంకా అట్లా అని మెల్లిగా ఒక రూమ్లోకి వెళ్ళి రూమ్ మూసేస్తాడు. రూమ్ పైకి వెళ్ళి జామీలో కనిపించకుండా దాపెట్టుకుంటారు అనమాట. ఓహో రే ఇంక ఇది వెళ్ళే వరకు మనం ఏనే ఉందాం అని చెప్పేసి చీకటి వరకు ఉంటారు. ఇంకా చీకట్లో మన కిటికీల నుంచి చూస్తూ ఉంటారు అనమాట. సముద్రం మొత్తం ఓపెన్ ఉంటుంది, ఇంకా వ్యూస్ కూడా సూపర్ ఉంటాయి. ఇంకా వాళ్ళ డాడీగా చెప్తాడు, సారీ డాడీ అంటే, లేదు బేట నువ్వు సూపర్ చేసినావు, అసలు ఇక్కడ రావడమే గొప్ప, ఈ రేంజ్లో ఎవరు చేయరు, కానీ నువ్వు సూపర్ చేసినావు, సరే కాసేపు అయినాక వెళ్దాం, ఇక్కడికి రావు అని నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు బాగా చేసినావు, ఏం కంగారు పడకని చెప్పేసి చెప్తాడు. కాసేపు అట్లా అని ఇద్దరు పడుకుంటారు. ఇంకా కొంచెం అటు ఇటు చూడంగానే ఆ బిల్డింగ్ కూలిపోద్ది. ఎలా కూలిపోద్ది అని నన్ను అడగకండి, డైరెక్టర్ నాకు కూడా చెప్పలేదు, టక్కున కూలిపోద్ది. ఇంకా కూలిపోయే లోపలనే మన ఫాదర్ గారు డాడీ గారు ఊరికి పోయారే, లేవురా పందినా కొడుక లేవని చెప్పేసి ఇద్దరిని తీసుకొని బయటకు వస్తాడు. ఇంకా బిల్డింగ్ కూలిపోయింది కదా, సౌండ్ వస్తాయని చెప్పేసి ఎట్లయినా సరే వెళ్ళిపోవాలి మనం అని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్తారు. సముద్రం దగ్గరికి వెళ్ళంగానే అక్కడ మొత్తం సముద్రం పొంగి రోడ్ క్లోజ్ అయ్యి ఉంటుంది. ఇంకా డాడీ రోడ్ క్లోజ్ అయింది కదా ఎలాగంటే, లేదు నీళ్ళు కొన్నే ఉన్నాయి, నువ్వు కథలు దగ్గరకు మనం పోదామని చెప్పేసి మెల్లగా పోతా ఉండి మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. సూపర్ నన్ను బల చేసావు అది చేసావు అని. అక్కడ పరిగెత్త జాంబీ ఆల్ఫా జాంబీ వాడు చూస్తాడు అనమాట. ఆ పరిగెత్త జాంబీ చూస్తుంది, ఒరే ఈ కొడుకులు చేస్తున్నారు అని చెప్పేసి, ఇంకా రే ఆజాము లగెత్తరా అని చెప్పేసి ఇద్దరు పరిగెడతారు. ఇంకా జాంబీ వెనకాల ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. వీళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళి తెరవండి అని చెప్తే, ఇంకా వాళ్ళు కొంచెం సిటీలో ఉన్న వాళ్ళు అటాక్ చేసి దీని లాస్ట్ మూమెంట్లో దీన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇంకా మొత్తం ఇంకా లోపలికి వెళ్ళంగానే ఫుల్ పార్టీలాగా చేస్తారనమాట. మనోడు ఇంకా ఫుల్ హీరోలాగా అయిపోతాడు. ఇట్లా వచ్చి వస్తాం అని ఇంకా మన డాడీ గారు ఫుల్ ఎలివేషన్స్ ఇస్తాడు. మా ఓడు ఇట్లా చేసాడు, బాణం వదిలాడు అంటే అసలు పిచ్చి లేపించాడు, ఒక్కొక్కడు అవుట్ అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మనోడు చేయకుండా సరే వాళ్ళ డాడీ చెప్పినా సరే మనోడి మీదే క్రెడిట్స్ ఇస్తా ఉంటే మనోడికి నచ్చలేదని బయటకు వస్తాడు. ఇంకా అప్పుడే మన డాడీ గాడి అఫైర్ కూడా బయటపడుతుంది అనమాట. ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. అది చూసి ఇంకా నచ్చక వీడు మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ తాతగారు చూసి, ఏందా నాన్న ఎలాగ వెళ్ళిపోయింది, మంచిగా అయిందా, ఏమేం చేస్తారు ఈరోజు అని చెప్తే, నాన్న తాతయ్య ఇలా ఈ జామీన్ చెప్పాం, దూరంగా ఒక మంట కూడా చూశాను తాతయ్య అంటే, మంట చూసావా అదేంటి అంటే, అవును తాతయ్య ఒక మంట చూశాను, డాడీ అక్కడికి వెళ్దాం అంటే వద్దన్నాడు, అక్కడ ఏం లేదని చెప్పాడు అంటే, అవునా అక్కడ ఇంతకుముందు ఒక డాక్టర్ ఉండేటోడమ్మా, వాడే ఉండేటోడు అని చెప్పేసి చెప్తాడు. డాక్టరా, మళ్ళీ డాక్టర్ అంటే ఎందుకు డాడీ ఏం చెప్పలేదు నాకు అంటే, డాడీ ఏం చెప్పలేదా, అయితే ఏం వద్దులే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. వీడిదే అమ్మ దగ్గరికి వెళ్తాడు అనమాట. డాడీ గారు పొద్దుగాలు వచ్చి, ఎరా నాన్న పార్టీ నీ గురించి చెడితే నువ్వేంది ఉండకుండా వెళ్ళిపోయావు అని చెప్పేసి చెప్తే నాకు నచ్చలే డాడీ అందుకే వచ్చేసిన అని చెప్పేసి బయటకు వస్తాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత డాడీ గారిని ఆ డాక్టర్ గురించి అడుగుతాడు. అదంతా ట్రాష్, ఏం లేదు రాడా అంటే, అంటే నువ్వు కావాలని చెప్తలేవు, ఏదో ఉంది చెప్పు అంటే చెప్తాడు. ఇంక అనమాట ఆ డాక్టర్ వాడు పిచ్చోడు, వాడు మంచోడు కాదు, మేము చూసినప్పుడు అందరినీ వరుసగా శవాలు మొత్తం పేర్చి కాల్చేటోడు, అది చూసి మాకే భయం వేసింది, వాడి గురించి ఆలోచించి వేస్ట్, వాడు డాక్టర్ కాదు ఒక పిచ్చోడు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మనోడు మరి అమ్మను ఆ డాక్టర్ దగ్గర చూపిస్తున్నా ఏమైతే నాన్న అంటాడు. ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా అంటే, లేదు నాన్న అమ్మను చూపిద్దామాడా, మీరు కావాలని చూపిస్తారు కదా, అమ్మకి హెల్త్ బాగాలేకుండా చంపేద్దామని అనుకుంటున్నారు కదా, మీరు చంపేస్తా మీరు అమ్మాయితో తిరగచ్చు అని చెప్పేసి ప్లాన్ వేశారు కదా అంటే ఒక్కడు వీగుతాడు. వీడు ఒక్కరోజు బయటికి వచ్చిందాడు, కుటుంబ బాధ్యతలతోనే వీడియో తీసుకున్నాను ఫిక్స్ అయిపోయినట్టు, అందుకే తెగరెచ్చిపోతున్నాడు. ఇంకా మనోడు ఫీల్ అయ్యకుండా అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ నేను చూసుకుంటా అమ్మ అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇంకా వాళ్ళ డాడీ గారు, నాన్న ఏమైంది అమ్మకి ఏమైందంటే, నువ్వు మా డాడీ మమ్మల్ని వదిలేసి మా దగ్గర రాకు అని కత్తి తీస్తాడు. అరే ఏంద్రా అని మళ్ళీ పీకుతాడు అనుకుంటా, ఈసారి పీకకుండా సరేరా బాబు అని చెప్పేసి కత్తి చేతిలో పెడతాడు. లేకపోతే ఏంటంటే వీడు ఒక్కసారి పోయి వచ్చి తెగరొచ్చిపోతున్నాడు ఏంటి వీడు, సరే అని చెప్పేసి కట్ చేస్తారు. నెక్స్ట్ మన బుడ్డోడు ఒక బయటకు వస్తే ఒక గుడిసె చూస్తూ ఉంటాడు. సడన్గా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి బార్డర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ గుడి తగిలిపోతుంది, మేము పిలుస్తున్నాం అంటే, బాబాక నేను ఒక్కడే ఉన్నాను అంటే, లేదు నేను ఉంటాను అని చెప్పేసి వాళ్ళందరినీ అటు పంపిస్తాడు. తీరా వాళ్ళు అటు పోగానే ఈ డైరెక్ట్ వాళ్ళ అమ్మ దగ్గర పోయి, అమ్మ పద బీచ్ దగ్గరికి పోదాం అంటే, ఒరే ఎందుకు రా అంటే, లేదమ్మా బయటకు వెళ్దాం పద అని చెప్పేసి ఆ బీచ్లో గేట్ తెలుసుకొని ఇంక పోతూనే ఉంటారు ఆ ఐలాండ్లోకి వెళ్ళిన మీ తాతయ్యడి మీ డాడీ ఎవరెవరు వచ్చారు, ఎందుకున్నావు అసలుకి ఇక్కడ అంటే, లేదు మమ్మీ డాక్టర్ దగ్గర తీసుకోవడానికి వచ్చాను, నేను న్యాయం చేపిస్తాను మమ్మీ అంటే,
నువ్వు డాక్టర్ దగ్గర తీసుకొచ్చి నయం చేయించే లోపల నన్ను జాంబీలకు చంపేటట్టున్నావు కదరా అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా చేసేదేం లేక సరే అని మెల్లగా వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఒక చోట రెస్ట్ తీసుకుంటారు. ఇంకా వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ డాడీ గురించి వాళ్ళ తాత గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా మనోడు అమ్మాయి నేను కాపలా కాస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మ పడుకుంటే బయటకు వచ్చి కూర్చుంటాడు. ఇంకా మెల్లి ఒక జాంబీ పాకుండా వస్తుంది. మనోడు కాపలా కాస్తా అని పడుకుంటాడు. ఇది విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మ వచ్చి కాపాడుతుంది. సర్లే ఇంక చిన్నపిల్లాడు ఏం చెప్తావు ఇంకా గట్టి అనలేము. ఇంకా సడన్గా కొంతమంది ఆర్మీ వాళ్ళని చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ షిప్ ఏదో మునిగిపోయి ఉంటుంది. వీళ్ళు ఇంకా ఐలాండ్లో కొట్టుకొని వస్తారు. ఇంకా వీళ్ళందరినీ జాంబీలు అటాక్ చేసి చంపేస్తూ ఉంటాయి. ఇంకా ఒక ఆల్ఫా జాంబీ గాడు అయితే తల తీసి చేతిలో పెడతారు అనమాట. వాళ్ళందరూ చూస్తున్నా లాస్ట్ ఒకడు మిగులుతాడు. ఈ వీళ్ళందరినీ చంపేసి లేక్లో స్నానాలు చేస్తుంటాయి. విచిత్రం ఏంటంటే దీంట్లో ఒక ప్రెగ్నెంట్ జాంబీ కూడా ఉంటుంది, అదో బోనస్. ఇంకా వీళ్ళ మమ్మీ వాళ్ళందరినీ మర్చిపోయి వీళ్ళ డాడీ స్టోరీలు చెప్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ జాంబీలన్నీ అటాక్ చేసి వస్తే ఒక పెట్రోల్ పంప్లో దాక్కుంటారు. అక్కడేమో పెట్రోల్ మొత్తం గ్యాస్ లీక్ అయ్యి ఒక లేయర్ లాగా పైన ఉంటుంది అనమాట. ఇంకా జాంబీలన్నీ వచ్చి అటాక్ చేసేసరికి ఇంకేం ఆప్షన్ లేదనుకున్న టైంలో పైనుంచి ఒక ఆర్మీ మ్యాన్ లాస్ట్లో ఒకటి మిగిలాడు కదా, వాడు వచ్చి కిందికి వంగండి అని కిందకి షూట్ చేస్తాడు. షూట్ చేస్తే జాంబీలని తగలబడిపోతాయి. ఇంకా బయటకు వచ్చి ఏమైంది ఎట్లా వచ్చారంటే మేము ఇట్లా ఒక షిప్ మునిగిపోయింది మాది, ఇంక ఇది వద్దు అనుకుంటూనే అనుకోకుండానే ఇక్కడికి వచ్చేసరికి అందరూ చనిపోయారు, నేను ఒక్కడనే మిగిలినానని చెప్పేసి చెప్తాడు. ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోదామంటే లేదు అక్కడికి కాదు ఇక్కడికి వెళ్ళిపోవాలి మనము అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఇంకా వాళ్ళ అమ్మని ఎత్తుకొని డాక్టర్ గారు వెళ్తూ ఉంటాడు. ఆర్మీ గారు వెళ్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ అమ్మకు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళ అమ్మ క్యూర్ అవుతుంది. క్యూర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మకు ఒక సౌండ్ వినిపించి ఒక ట్రైన్లోకి వెళ్తుంది. ఇందాక చూపించాం కదా ఒక ప్రెగ్నెంట్ జాంబీ, ఆ జాంబీ డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా వీడొచ్చి చంపేద్దామంటే లేదు హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తుంది. బేబీ పుడుతుంది అనమాట. బేబీ పుట్టి ఇంకా అమ్మ జాంబీ అంటే ఆ జాంబీ ప్రెగ్నెంట్ జాంబీ అటాక్ చేయడానికి వచ్చేసాగానే మన ఆర్మీ గార్డ్ గన్నుతో కాలుస్తాడు. వీడు ఆర్మీ గార్డ్ ఏం చేస్తాడు, పాపకు కూడా జాంబీ అవుతుంది, వద్దు పాపను కూడా చంపేస్తా అని చెప్పేసి ఇద్దరు గన్ను పెడతాడు. వద్దు పాపకి ఏం లేదు, పాప బాగానే ఉందని చెప్తే ఇక్కడ నుంచి వస్తాడు ఆల్ఫా జాంబీ గాడు వస్తాడు. ఆడొచ్చి ఆయన తలకాయ తీసి చేతిలో పట్టుకుంటాడు. ఇది చూసి మన హీరో గాడు ఒరే పరిగెత్తరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇద్దరు పరిగెత్తుకుంటూ మధ్యలో బాణాలు వేసి వాడిని కొంచెం స్లో డౌన్ చేస్తాడు. ఇంకా అలాగే ముందుకు వెళ్తూ అయిపోయారా ఈడు అనే లోపల ఒక గుండుగాని చూపిస్తారు. ఈడే డాక్టర్ గాడు ఒక చిన్న సింగిల్ మొత్తం మంది బాణం వేసి ఆల్ఫా గాని అట్లా ఆపేస్తాడు అనమాట. ఈ గుండుగాడు ఆయన జాంబీ చేతిలో ఉన్న తలకాయ తీసి వావ్ సూపర్ ఇది నాకు కావాలని చెప్పేసి ఆ తలకాయని తీసుకొని ఇంకా ఆ డాక్టర్ గారిని ప్లేస్కుండా ఆ ప్లేస్కి వెళ్తారు. వీడు చనిపోయిన అందరినీ కాల్ చేసి ఆ పుర్రెలు ఉంటాయి, ఆ పుర్రెలు మొత్తం ఒక సమాధి లాగా అంటే ఒక స్టాచ్యూస్ లాగా పెట్టేస్తాడు అనమాట. లైన్ ఒకదానిపై ఒకటి అట్లా పెట్టి ఇదే నేను వాళ్ళకి ఇచ్చే నివాళని చెప్తాడు అనమాట. ఇంకా మనోడు ఆ పాపను చూసి ఇంకా పాప ఎక్కువ రోజులు బతకదు, పాలు కావాలి, పాలు ఇక్కడ ఉండవు, పిల్లకు బతకాలంటే సిటీకి తీసుకుపోవాలి, ఇక్కడ బతకదు, నీళ్ళతో నేను సెట్ మేనేజ్ చేయలేమంటే లేదు నేను పాప గురించి రాలేదు, నేను మా అమ్మ గురించి వచ్చాను, మా అమ్మకి ఇట్లా ఉంది అంటే అవునా సరే అని కొన్ని మనోడు చేతులు పట్టుకొని చెస్ట్ పట్టుకొని టెస్టులు చేస్తాడు అనమాట. టెస్టులు ఇలాగ చేసి నాకు తెలిసి క్యాన్సర్ అనుకుంటా, దానికి క్యూర్ లేదు అది ఇదని చెప్తాడు. ఇంకా దానికి స్పైక్ గాడు వీళ్ళు ఫుల్ ఏడుస్తారు అనమాట. ఇంకా నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు బతుకవు, మ్యాక్సిమం పోతా ఉంటావు, నాకు తెలిసి డాక్టర్ అంటారు. మరి నాకెందుకు చెప్పలేదమ్మా అంటే లేదురా నీకు చెప్పలేదు అని చెప్పి చెప్తాడు. ఇంకా డాక్టర్ గారు నీకు ఇక్కడే అనుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మని చంపేసి మంచిగా సేమ్ వాళ్ళందరికీ నివాళులు అర్పించేటట్లు పూల తీసి వీడికి పెడతాడు, హీరోగానికి ఇస్తాడు. ఇంకా నువ్వేనా నా ప్లేస్లో పెట్టుకో అంటే మనోడు అన్నిటికన్నా హైట్ ప్లేస్లో పెడతాడు. ఇంకా నైట్ నుంచి మార్నింగ్ వరకు ఎక్కడే ఉంటాడు. సన్ రైజ్ అయ్యేసరికి మన ఆల్ఫాగా రెడీ ఉంటాడు. వచ్చి వీళ్ళు వచ్చిందని చెప్పేసి వీళ్ళు కింద అండర్ గ్రౌండ్లో పోయి దాక్కుంటారు. ఇంకా ఆల్ఫాగా ఏమో ఫుల్ కోపంలో వచ్చి వీళ్ళందరినీ అటాక్ చేస్తాడు. కాసేపు వచ్చి మన గుండుగాని పట్టుకుంటే మనోడు మత్తు దేశి కాసేపు స్టేబుల్ చేస్తాడు. ఇట్లా కాదు అని చెప్పేసి నువ్వు పాపం తీసుకొని వెళ్ళిపో, నేను నిన్నే ఉంటా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆ పాపం తీసుకొని పంపిద్దామని చెప్పి పంపిస్తాడు. మనోడు ఇంకా బుట్ట పట్టుకొని బుట్టలో పాపను వేసుకొని బయటకు వస్తాడు. వచ్చి ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసి మనోడు బార్డర్ కాడ బుట్ట తగిలిచ్చి పెడతాడు. ఆ బుట్టని ఇంకా ఆడ పెడతారు. వాళ్ళ డాడీ గారు చూసి ఇంకా లెటర్ చూసేసరికి మనోడే రాసింటాడు అన్నమాట. ఇంకా ఒక జామీ వేసి చంపేస్తాడు. మళ్ళీ ఊరికి చూడంటే మళ్ళీ ఇంకో జామీ చంపిస్తాడు. లాస్ట్ డెడ్ ఎండ్లో ఆగిపోయేసరికి అన్నీ చుట్టుముడతాయి. ఇంకా ఎక్కడి నుంచి వస్తారో మళ్ళీ కొంతమంది సూటు బూట్లు వేసుకొని కొంచెం మోడ్రన్గా వస్తారు. మోడ్రన్కి వచ్చి నీకు నా హెల్ప్ కావాలా అని చెప్పేసి అందరూ
అటాక్ చేసి చంపేస్తారు అనమాట. ఎందుకంటే సర్వైవల్స్ అయి ఉంటారు కదా, వీళ్ళు ఒక టీము అలాగా ఉన్నారనమాట. అట్లా నువ్వు మా గ్యాంగ్లో జాయిన్ అవుతావు అని చెప్పేసి ఐటీ కూడా మన స్పైక్ గాని అడిగేసరికి ఓకే అని చెప్పి షేక్ అవుతారు. అంతే మూవీలో. ఇది ఎట్లుందంటే సగం సగమే ఉన్నట్టుందండి సినిమా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఓకే తీశారు ఈ నుంచి బాగుంది, బట్ మొదలు చివర లేనట్టే అనిపించింది నాకు. దానికి కారణం ఏంది, ఎందుకు ఆల్ఫా ఈ జాంబీలు ఏంది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఏంది అనేది క్లారిటీగా లేదు. బట్ చూడంత వరకు అయితే ఓకే, కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. కాకపోతే దీనికి ఒక మొదలు ఒక ఎండింగ్ ఉంటే బాగుండదు అని అనిపించింది. అదండి స్టోరీ. సినిమా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగానే అనిపిస్తుంది. మీరు ఒకవేళ ఖాళీగా అనిపిస్తే చూడండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, హైప్ అని కొత్త వచ్చిందిగా అది కూడా చేయండి ప్లీజ్ అండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. కుమ్మేద్దాం. బాయ్ బాయ్.